నిన్నటి రోజున విజయవాడలో మీకు తెలుసు దుర్మార్గమైన సంఘటన అలవాటైపోయింది. భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం అనేటటువంటి ఒక తంతులాగా మారింది. వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు చేసిన తప్పుల్ని మరుగున పెడతానికి దానికి తోడు పోలీసు వాళ్ళు కూడా గార్డింగ్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు భారతీయ జనతా పార్టీకి గార్డింగ్ చేస్తూ ఉన్నారు. ఇది రాసుకోండి. పోలీసు వాళ్ళు గార్డింగ్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీకి. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిపి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడికి గాయం జరిగి ఇన్పేషెంట్గా ఉన్నాడు. నిన్నటి నుంచి 20 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమని డాక్టర్ గారు చెప్పిన తర్వాత కూడా పోలీసులు వచ్చి ఇంతవరకు స్టేట్మెంట్ రికార్డ్ చేయకపోవటాన్ని వాళ్ళ గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. గవర్నర్ గారు ఆశ్చర్యపోయారు. నిజమా అనే మాట నేను ఇప్పుడే మాట్లాడతాను డీజీపీ గారితో అని చెప్పడం జరిగింది. ఇటువంటి మంచి పద్ధతి కాదు. మేము కూడా 2 నిమిషాల పని మేము ఆ రకంగా ఆలోచన చేస్తే శాంతియుత వాతావరణంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకంగా రాజ్యాంగ విలువల కోసం మేము నిలబడి ఉన్నాం. అవసరమైతే ప్రజాక్షేత్రంలో పోరాడతాం, నడి రోడ్డు మీద ప్రజల కోసం పోరాడతాం. ఈ మాట చెప్పొచ్చాం గవర్నర్ గారికి. నేను నేరుగా రాహుల్ గాంధీ గారి యొక్క అక్రమ అరెస్టు చాలా బ్రూట్లుగా ఆయన మీద లాఠీ చార్జ్ చేసిన దాని మీద రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి. వెంటనే నరేంద్ర మోడీ గారు క్షమాపణ చెప్పాలి. దీని మీద సుప్రీంకోర్టు చేత ఎంక్వైరీ చేపించి రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలనేటటువంటి మాట చెప్పడం జరిగింది. 2 ముఖ్యంగా నిన్నటి రోజున భారతీయ జనతా పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఆఫీసు మీద దాడి జరిగినప్పుడు మరి ఆ ఆఫీసుల మీద దాడి జరిగితే ఇది లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అంటారా, లేకపోతే లా అండ్ ఆర్డర్ సురక్షితంగా ఉంటుందా సార్ మీరు చెప్పండి అని చెప్పి అడిగాము. ఆయన కూడా ఇది ఈ విధంగా జరిగితే చాలా తప్పు, ఏం జరిగిందో కనుక్కొని దాని మీద నేను ఇప్పుడే డీజీపీతో మాట్లాడతాననేటటువంటి మాట. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఇన్పేషెంట్గా 2 రోజుల నుంచి ఉన్నారు. మేమైతే న్యాయం చేస్తారని ఆశతో మీ దగ్గరకు వచ్చాం. 2 రోజుల నుంచి అడుగుతూ ఉన్నాం. పోలీసు వాళ్ళు ఇంతవరకు వచ్చే రికార్డ్ స్టేట్మెంట్ జరగల, అతనికి కాలు ఫ్రాక్చర్ అయింది, కట్టుకట్టి హాస్పిటల్లో ఉన్నారు అనేటటువంటి మాటని చెప్పాం. 2 నిన్నటి సాయంత్రం నా చలో రాజ్భవన్ మేము వచ్చి మీకు ఒక రిప్రజెంటేషన్ ప్రజాస్వామ్యబద్ధంగా ఇవ్వాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నాన్ని కూడా ఒక 150 మంది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పోలీసు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మమ్మల్ని మా ఆఫీసు నుంచి కూడా బయటికి రానినటువంటి ఒక నియంతృత్వ పోకడలను కూడా మేము ఖండిస్తున్నాం సార్. దీని మీద మీరు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విధంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు 3 నుంచి 4 కిలోమీటర్లు ప్రదర్శనగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వస్తారు. మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గేట్ నుంచి బయటికి రానికుండా కట్టడి ఏం చేస్తారు అంటే దీంట్లో ఉన్న దురుద్దేశాన్ని మీరు గ్రహించండి అంటే నిజంగా ఆయన కూడా దాని మీద రెస్పాండ్ అయ్యాడు. ఇటువంటి పరిస్థితులు ఇవాళ మీరు తెలుసు, ఇవాళ విద్యార్థి యువకులంతా కూడా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో కూడా చలో రాజ్భవన్ అని కార్యక్రమం ఇస్తే గృహ అరెస్టులు, గృహ నిర్బంధాలు ఎక్కడ జరిగితే వాళ్ళని ఆ విధంగా అరెస్ట్ చేస్తున్నటువంటి దుర్మార్గ చర్యల్ని ఖండిస్తున్నాం సార్. ఇది మంచి పద్ధతి కాదు. ఈ రాష్ట్రానికి యువత విద్యార్థులను మీరు అణగదొక్కే ప్రయత్నం చేస్తే ఏ ప్రభుత్వాలు కూడా మనుగడ సాగించలేవు. ఇది ఈ విధంగా జరగబోతుంది, మీ జోక్యం కావాలని చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో లక్షలాది మంది విద్యార్థులు, యువకులు ఆక్రోశంతో రోడ్ల మీద, నడి రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తూ ఉంటే శాంతియుత పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా సివిల్ డ్రెస్లో వచ్చి మహిళా విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తారు. మహిళలు చెప్పుకోలేనటువంటి చోట ఆర్ఎస్ఎస్ సివిల్ దుస్తుల్లో వచ్చి దాడి చేస్తూ ఉన్నారు. దీన్ని మీరు రాష్ట్రపతికి రాయండి. విద్యార్థుల మీద జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి దాంట్లో హోంశాఖ మంత్రి రాజీనామా చేయించే విధంగా రాష్ట్రపతి ఇంటర్వెన్షన్ చేయాలి. పేపర్ లీకేజీల ద్వారాగా విద్యార్థుల జీవిత అగోగమ్య గోచరంలో ఉన్నారు. ఈ బాధను తట్టుకోలేక 25 మంది ఆత్మహత్యలు జరిగినాయి. ఈ ప్రభుత్వ హత్యలు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి అతన్ని రాజీనామా ఇప్పించే విధంగా రాష్ట్రపతికి చెప్పండి. వెంటనే రాహుల్ గాంధీ గారి మీద జరిగిన దాన్ని వెంటనే ప్రధానమంత్రి గారు నోరు విప్పి భారత జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పి రాష్ట్ర గవర్నర్ గారికి కాంగ్రెస్ పార్టీ బృందం డిమాండు
వినతి కూడా ఇవ్వటం జరిగిందని చెప్పి తెలియజేస్తాం.